అయ్యో దెబ్బలేమిటండి? పొరపాటున విమానం కింద పడ్డాను. గట్టిగా అరవకే. ఎవరన్నా కొట్టారా? ముద్దు పెట్టుకున్నారు. నా మొహం కందిపోయింది. ఈ డబ్బు తీసుకో, బీరువాలో పెట్టు, నేను స్నానం చేసి వస్తాను. చంటి ఆకలి అంటూ గొడవ చేస్తున్నాడు. స్నానం చేసి త్వరగా వంట చేసేయండి. ఉషో ఉషో, నీ పెద్దలకి 1000 నమస్కారాలు. అంత గట్టిగా అరవకే. డబ్బు జాగ్రత్త. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. వస్తానమ్మా. మంచిదండి. ఎవరే ఆయన? నాకు చిన్నప్పుడు సంగీతం నేర్పించిన మాస్టర్ అండి. నీకు సంగీతం నేర్పిన మాస్టరా? ముందు తెలుసుంటే వాడు పీక నొక్కేవాడిని. పాపం 10 రోజుల్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళంట. డబ్బు లేదంటూ వచ్చారు. వస్తే ఇందాక మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చేసాను. ఆ డబ్బు ఇచ్చేసావా? మళ్ళీ 1 నెల రోజుల్లో ఇచ్చేస్తానన్నారండి. పాపం చాలా మంచి మనిషి. అది సరేనే. అమ్మా, పైనుంచి సరుకు రావడం లేదు. 2 పార్టీల వాళ్ళకి సరుకులు ఇస్తానని చెప్పి డబ్బు తీసుకున్నాను. ఆ డబ్బును ఇలా అప్పులు ఇచ్చేసి దారాలు చేసేసి ఖర్చు చేస్తే ఎలాగే? సరుకు రాకపోతే వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఎలా ఇవ్వగలను? డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. ఫోన్లేండి, చంపేస్తారు అంతే కదా. మేము తీర్థయాత్రల నుంచి రాగానే మాస్టర్ గారి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకుని మీకు ఇచ్చేస్తాగా. తీర్థయాత్రలు ఏమిటే? అయ్యో, మీకు చెప్పనే లేదు కదూ. నేను మా అక్కలిద్దరు మొత్తం 3 సంపూర్ణ ఉత్తర దేశ యాత్రకి టికెట్లు తీసుకున్నామండి. కాశీ, ప్రయాగ, రిషికేశం, బద్రీనాథ్, కేదారీనాథ్. అట్నుంచంటే వైకుంఠ యాత్ర కూడా చేసేయకూడదంటే నాకు ఈ పీడ తప్పేది. ఇప్పుడు తీరు కూర్చుని తీర్థయాత్రలు ఎందుకే నీకు? మన కష్టాలు తీరిపోయి త్వరలో సొంతలు కొనుక్కునేలా అందరి దేవుళ్ళని ప్రార్థిద్దామని. అయ్యో, ఆలస్యం అయిపోతుంది. త్వరగా వంట చేయ. ఉషో ఉషో, అరవకు. పాయింట్ అర్థమైంది.